పెడిది అజీరా బతుకున్న కొడవేన్లు ఎట్లా చూడండి అన్ని బతికే ఉన్నాయి. మీకు బుద్ధిరా మీరు తెలుగు నేర్చుకోకపోతే ఇంకా మాకేమో తమిళ్ రాకపోయా ఎందుకు వేపిస్తారా? అంతే. ఈసారి ఒడి మందులేదు అజీ, ఎండాకాలం వస్తుంది కదా, చేద్దామా? ఎంతమంది చేస్తావా? 10 మంది చేస్తావా? లేదు ఈసారి ఫుల్ స్టాక్. ఫస్ట్ అయితే కొరవెన్ చేపల్లోకి చింతాకు వేసుకుందాం. కలపడం కూడా కంప్లీట్ అయిపోయిందిరా. కొద్దిసేపు పెట్టేసామంటే మ్యారినేట్ బాగా ఊరుతుంది ఇంకా. అబ్బా అది అమృతమా? రంగు హరం తట్ట అట్ట ఉంటుంది కానీ కూర మాత్రం రంజుగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సైడ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము వచ్చాం. వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. మన అజీ చాలా రోజుల తర్వాత ఎక్కడికైతే వచ్చాడు. లేదు వాడు చెన్నైలోనే ఉండిపోతున్నాడు, మేమే తీసుకొచ్చాం. అది కూడా కొరమేలు నీకోసం ఏదో ఒకటి స్పెషల్గా చేస్తామనంటే ఈసారి వచ్చాడు. అందుకోసమే ఉదయాన్నే పోయి వాడి కోసం ఓడి తలకాయ ఎంత లావు ఉంది అంతలా కొరమేలు అయితే కొన్నాం. చీప్ గా కొన్నాడు, అంత రేట్ వచ్చిండు. మన ఊర్లో చీప్ ఏం కాదు, మన ఊర్లో అది మామూలు రేటు, బయట నుంచి చూసుకుంటే చీప్ రేటు. అవును ఫ్రెండ్స్, మా ఇక్కడ బతుకునే కొరమేళ్ళు ఎగరతా ఉన్నాయి పట్టుకుంటే. కేజీ 250 రూపాయలు లెక్కన కొన్నాను నేను. ఒక్కొక్కటి 1/2 కేజీ పైన పడుతుంది. అవి ఎట్ట తక్కువ, మా సైడ్ వచ్చి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఆ రేటు పెట్టుకుంటారు. వాళ్ళు అడిగిన రేటుకే బేరం చేయకుండా నేనైతే కొన్నా. ఒక్కొక్క టైంలో కూడా అవి కూడా 350 కూడా అమ్ముతారు, 200 కూడా అమ్ముతారు. అంటే సరుకు ఎక్కువ ఉంటే తక్కువ రేటు, సరుకు తక్కువ ఉంటే ఎక్కువ రేటు. డిమాండ్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లెక్క. చదువుకొని వచ్చి ఇప్పుడే ఇందాక బడి పోయి బలపం ఎత్తుకొని రాస్తా ఉన్నా. అదనమాట. ఇప్పుడు అజీ కూడా చూడండి సంతోషంగా ఉంటాడు పిల్లోడు. సర్లే పాపం చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఆ కొరమేళ్ళు కూడా పులుసు కాదు, చింతాకేసి ఎగర పెడితే మామూలుగానే కొరమేళ్ళు పులుసులో పెడితే రబ్బర్ మాదిరిగా వస్తుంది. తింటా ఉంటే అదొక టేస్ట్ కచ్చకంట కత్తి లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు చింతాకేసి ఇంకా అందరం లెవెల్కి అయితే పంపించబోతున్నాం ఆ కర్రీని. ఏమజీ స్టార్ట్ చేద్దామా? వచ్చేయండి మీరు కూడా. పెడిది అజీరా బతుకున్న కొడవేన్లు ఎట్లా చూడండి అన్ని బతికే ఉన్నాయి. అభయ అజీ ప్రతిసారి లాగా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. కాదు అది కాదులే, నువ్వు తినేదే పని ఎప్పుడు చూసినా. ఇప్పుడు నువ్వు కూడా తాగుతావు వాడితో కూడా. మీ ఇద్దరు 2 ఎత్తుకోండి. ఫస్ట్ ఎవరు తెలంగా వస్తాయి, ఎవరు బాధ అంటారా నేను మీకు మార్కులు ఇస్తా. ముందుగానే చెప్పేస్తాను. గిన్నెకేసుకొని కుదరవాజీ గో. మనం చేసుకున్నప్పుడు మనం కొద్దిగా కాంట్రిబ్యూషన్ ఉండాలి మన పని కూడా. కాబట్టి ఇప్పుడు చేయనా సరేరా. వాడికి వచ్చినది వాటి పెద్దది ఇచ్చి ఈ 2 రా అజీ నీకా. నువ్వు అవి పెద్ద ఎత్తుకోరా. అంటే ఇప్పుడు తినేటప్పుడు కాదు నువ్వేదో దలుచుకుంటే అది, నువ్వేది ఎత్తుకుంటే అది తినేటప్పుడు బతుకున్నా. ఇది ఇట్లా వాడు మొప్పలు చూస్తున్నాడు బతుకుండే కొరమేళ్ళ మెంట్లోడా. అందుకు కాదు నా ఊరికే చూసా ఎట్లుంటాయి బతుకుండే వాటితో. 2 సార్లు ఉంటాయి సేమ్. ఈ తలకాయ ఎట్లుంటది అంటే పాము తలకాయ, నాగుపాము తలకాయ నాగుపాము తలకాయ లాగా ఉంటుంది. సరైన కొరమేలు, సరైన సైజు కూడా. మీ సైడ్ ఎంత ఉంటాయి కామెంట్ చేయండి. మేమైతే కేజీ 250 లెక్కన 500 పెట్టి ఈ 4 కొనుక్కున్నాం. ఈ 3 వచ్చినాయి రా, ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. పని పాపం అని ఇస్తారు, మామూలుగా ఇస్తారు. మనం ముస్కోవి డక్స్ కూడా వదిలేసాం. అయ్యా ఇటు పేరు నేను ఎట్ట కనిపెడతాను? వాళ్ళ అమ్మ వాళ్ళు కనిపెట్టినారు వీటిని. వాళ్ళ అమ్మ పేర్లు పెట్టడం కూడా వచ్చా? వాళ్ళ అమ్మ కనిపెడితే మన వాళ్ళు పేరు పెట్టారు. చూడు తాగులు చూడా. సంతోషం వచ్చింది. పెంగ్విన్ ఉంటుంది చిన్న వేసుకొని రెక్కలు అట్టున్నాయి. రెక్కలు చూడు ఎంత ముద్దుగా పోతున్నాయి చూడు. లైన్ లా క్యూ పద్ధతి పాటిస్తాయి. దానికి పై కూడా మరి అది పుంజు. అదృష్టవంతురాలా? ఎందుగా అదృష్టవంతురాలు కాదు. బాగుంది అదృష్టవంతుడివే. కానండి పని చూడండి. మాటలు చెప్పలే. ఫస్ట్ కొరమేళ్ళ కింద నీళ్ళ కాడ తిరుగుతాయని 7 వదిలితే ఇగోండి కైళ్ళకి వెళ్తున్నాయి. అజ్జి రే విజయ్ కైళ్ళకి పోతున్నాయి. వద్దా చూ
అది నెమలి లాగుందిరా ఇటు తాక సేమ్ పొడుగ్గా. అయ్యో హంసలు వదిలినాడు ఇప్పుడే. ఒరే అయ్యి మాట్లాడుకుంటున్నాయి రే, కలుసుకుంటున్నాయి పాతనాయి. కమాన్ మాట్లాడుకోండి. అదే అంద అయ్యి ఎట్టి వెళ్తున్నాయా? మన ఊరు బస్సులు మాదిరిగా ఒక బస్సు ఇటు వస్తే ఒక బస్సు అటు పోతుంటుంది చూడు. అవి అంతేనా? అవి వాటిని కలుసుకో ఇటు అందం ఏమైనా వేరురా. ఏ నెలగా హంసబాతులతో కూడా వదిలినా ఇక పోతా ఉన్నాయి నేలలోకి ఇప్పుడే. ముద్దుగా బుజ్జిగా భలే ఉంటాయి తోకెత్తుకొని. బూడిద తెచ్చుకున్నాం ఎందుకంటే కొరమేలు దోమాలంటే అవి మన చేతికి చిక్కవు, అందుకని బూడిద తెచ్చుకొని దోమాలి. అయ్యో ఆయనకి నువ్వు బూడిద పోయి బల్లా నీకు చేపకు నువ్వు పూసుకొని దోముకో. నేను మామూలుగానే దోముతారులే కానీ నేను బూడిద పోసి అంత నీట్గా వస్తుందా? నువ్వు బూయికి పోయినప్పుడు పోసుకుంటాడు 2 చేతులు ఇలా పోయి. నా చేతుల మీద పోస్తాడండి, నా చేతులను రుద్దాల్సిందే. తినేటప్పుడు పెద్ద ఎత్తుకుంటావు ఇప్పుడే సరే గోరుతో రాదు, గోరితేనే బలగా ఉంటుంది దానికి. ఇంక లేదు నా పోయింది లేదు కావాల్సి ఇప్పుడు వస్తుంది. అదిగో చూడు అది వస్తుంది కదా బలగా. అదే నువ్వు ఎప్పుడైతే పొరుసు కొడుతుందో అప్పుడు బలగా రావడం స్టార్ట్ అవుతుంది. ఏమజీ అదిగో అజీ గడి దగ్గర చూడు ఎంత ఉంది. అది నేను బాగా తోముతున్నానని అర్థం. చేప ప్రశాంతం తోమించుకుంటుందని అర్థం. విజయ్ అంతే. ఆడకాడికి ఎక్కువ మనం దోమేమది ఇంకా తెల్లగా చోమవచ్చు, కానీ మనం దోమేమంటే నువ్వు దోమేమంటే గ్రేట్. అసలు తెల్లగా వచ్చింది ఇంకా అజీ. ఇప్పుడు నువ్వు అంత తెల్లంగా తోమి తలకాడ నడుంకాడ తోక్కాడ మొప్పల కాడ నాకు చూపించాలి. ఏ తెల్లంగా ఉందో నేను చెప్తా, మన వాళ్ళు చెప్తారులే, కామెంట్ చేస్తారు, నేను కాదు. నీ 2 దోము నువ్వు పక్కన పెట్టుకురా దాన్ని. పాసితాన్ని ఇప్పిస్తున్నావా? పరీక్షల్లో పాసితాన్ని ఇప్పిస్తున్నావా అంటున్నా? ఇప్పిస్తానని చెప్తున్నా, నీకు చెప్పాను కదా నిన్ను రెస్టారెంట్ తీసుకుపోతాను. ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకుపోతా. కమాన్ రాజీ, కమాన్ రా, నువ్వు చేయగలవురా. అయిపోయింది చేసేద్దామన్నా. కమాన్ రాజీ. కాళ్ళే కానీ రా సంబరం. 2వది కూడా అయిపోయింది నాదే. ఇంకా కావాల్సిందా ఉంది, ఇంకొకసారి దోమితే అయిపోతుంది. విజయ్ గాడు 3 దోమితే అజయ్ గాడు 1 దోమాడు. పెద్దది ఒకటైనా కూడా తినేటప్పుడు మాత్రం విజయ్ గాడు 2 తింటే అజయ్ 3. అది కాదురే అదిలే, అదిగో మొత్తం తోలులేసి ఇది కదా. కష్టం చూడు, ఎక్కడ ఏమి రిమార్క్ లేకుండా. నిజమే ఎంత పోరాడినా ఎంత అలవాటు చేయనా ఇగో మళ్ళీ బయలుదేరదే కైలోకి. ఎడ చేస్తావురా అన్న? వాటిని ఏం చేసేది లేదనా, ఎత్తు లోపల పారేయడమేనా? బుద్ధిరా మీకు బుద్ధిరా? మీరు తెలుగు నేర్చుకోకపోతే ఇంకా మాకేమో తమిళ్ రాకపోయా, ఎందుకు వేపిస్తారా? కానీ యుద్ధం ప్రారంభించి చేపలను అయితే తెల్లంగా రుద్దేశాము, ఇంకా మొక్కలు కొట్టుకోవడం పెద్ద పాయింట్. మెరుస్తున్నారా ఎండకయ్యా? నేను అర్థమైంది. ఆ మాట చెప్తే చేప కూడా లేచి నవ్వుతుంది. వీడికి ఏది తెచ్చినాదే కత్తా షార్ట్. అయ్యో సైడ్కి పోయాలరా ఎట్రా? చిన్నగా కొట్టు. నిదానం ఇట్లా కోసి తర్వాత ఇట్లా అనాల, నిదానం తెస్తుంది అది. ఇప్పుడు నిదానం వేస్తే దిగి వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడంటే చెన్నైలో మార్కెట్లో ఉన్నాడు 2 రోజులు, వాడికి తెలుసు. నేర్చుకోవాలి పని, ఒకసారి చేస్తే వచ్చేస్తానులా. నీకు ఎన్నిసార్లు చూసినా రాలేదా? ఏం రాలేదా పని? కూర్చొని చేస్తున్నా, రుద్దుతుంది, కష్టపడి రుద్దుతుంది ఈరోజా. ఒకటా ఏరా వాడు చెప్పినట్టు పక్కరా, నువ్వు చేసేటట్టు చెయ్య. వాడు చెప్పినట్టు ఈరోజు అవ్వదు, తెలుసు కదా నీకా. ఏసీ ఒకేదా బేసి ఏసీ అంతే కదా. ఏమో కొత్తగా కొరమేలు పెట్టి కొట్టినట్టు ఉండదు, వాడు చెప్పటం నువ్వు వింటున్నా. ఈయనంట కొయ్యాలంట, దాని మీద వేయాలంట, అంటే కరెక్ట్గా వస్తాయి. చూడ ముక్కలు అట్టున్నాయి, చూడ జున్ను ముక్కలు కదంటరా. భయపెడతాను
ఇప్పుడు నన్ను భయపెడతాను. రేడియం లాగా షేడ్ వస్తుంది చూసిన లోపల. విజయనయ్య పుల్లారావు ఎందుకని ఏమో నాకు అర్థం కాలేదు. వెరైటీగా ఉంది. ఎరుస్తుంది ఫ్రెండ్స్, ఎండ అదొక కలర్ వస్తుంది. అంతే. ఇలా అంతంత ముక్కలు చింతాకులు వస్తాయా? వస్తాయి. లేకపోతే ఏమన్నా చికెన్ ముక్కల్లా కొడదామా? అంటే ఇట్టా అది చెప్పు. అది వద్దులే, పడుతుందా? బాగుంటది. లాస్ట్ చాప్ ఇది చిన్నది. అన్నీ కొట్టడం అయిపోయింది. కొరమేళ అంత వేస్ట్ బాదురా ఎరా విజయ్? అంత బాదు కదా? అంత బాదు. చిన్న చాప్ ఇది లాస్ట్లో. ముక్కలు భలే ఉండయిరా, అద్దరిపోయినాయి. ఇంక ఈ చేప ముక్కల్ని నీట్గా కడిగేసుకుందాం. భలే ఉన్నాయిరా మొక్కలు మాత్రం. అజీ క్వాలిటీగా వల్ల అజీ వస్తే తినేది మాత్రం భలే దొరుకుతాయిరా. వాడు వస్తాడని దొరుకుతాయో లేకపోతే వాడు వచ్చాడని మనం కొంటామో అర్థం కదా. ఏమంటావా? ఏం అర్థం కదా, కానీ మంచి క్వాలిటీ దొరుకుతాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ చింతాకు పొడి కొరమేలు అయితే వేస్తున్నాం. ఇంతవరకు చేయలే, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఈ చింతాకు పొడి ఏ కర్రీలో వేసుకోవచ్చు మీకు తెలుసు ఆల్రెడీ. చాలా వాటిలో వేసుకుంటే స్పెషల్గా ఉంటుంది టేస్ట్ కూడా. అదిగాక ఒక 3-4 రోజులు అలాగే నిల్వ ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టబడలేం. చేపల కూరలో ఎక్కువ వాడతారు. ఇంకా దేంట్లో వాడతారా? చికెన్ కూడా ట్రై చేయాలనిపిస్తుంది. చికెన్ ట్రై చేయాలి నాటుకోడితో, ఇంతవరకు ట్రై చేయలేం. ఇదైతే చేపల కూరలకు అద్దరిపోద్ది. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నెంబర్ చెప్పది 850055. సరే మళ్ళీ చెప్తాను. నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇది మీ చుట్టుపక్కల ఒకసారి అడగండి, దగ్గర దొరికితే తీసుకోండి. ఎందుకంటే డెలివరీ ఛార్జెస్ అవి అని చెప్పేసి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మేము కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని మీకు పంపిస్తాము. ఏ వస్తువైనా కొందరి దగ్గర తక్కువ ఉంటుంది, కొందరి దగ్గర ఎక్కువ ఉంటుంది. మీరు తక్కువ ఉండే దగ్గర తీసుకోండి. అలా దొరకనప్పుడు మాత్రమే అజీకి మెసేజ్ పెట్టండి. అజీ రేట్ నచ్చితే తర్వాత తీసుకోండి. అదనమాట. ఈసారి ఒడిం మందులేదు అజీ, ఎండాకాలం వస్తుంది కదా. చేద్దామా? ఎంతమంది చేస్తావా? 10 మంది చేస్తావా? లేదు ఈసారి ఫుల్ స్టాక్. ఏంది పోయినసారి అన్నారు, తర్వాత చూస్తే అయిపోయింది ఒక రోజుకి అన్నారు. కడుమని నాకేం అర్థం, ఏం చెప్పాలో మీకు అర్థం కాల. ఈసారి అట్ట కాకుండా ముందుగానే ఒకరంత పెద్దగానే ప్లాన్ చేస్తాము, ట్రై చేస్తాం మాకు వీలైనంత వరకు. ఎందుకంటే అది ఒక్క రోజులో వచ్చే ఐటెం కాదు, 3 రోజులు వచ్చే ఐటెం కాదు, 40 రోజులు, నెల రోజులు కూడా వచ్చే ఐటెం కాదు. 40 రోజులు ఇట్లా ఎండబెట్టి ఉదయాన సాయంత్రం మిద్ది పైకి తిరిగి కిందకి పైకి ఎరిగి ఎండబెడితే అది అంత ఉండే ముద్ద అంత గద్ద అవుతుంది. దాన్ని పంపించాలా, అందుకని ఇబ్బంది అయింది. చూస్తాం ఈసారి మాకు వీలైనంత వరకు అయితే చేయడానికి ట్రై చేస్తాం. తెల్లారగడ్డలు వస్తాయి ఎట్టా తోటల్లో, ఇంక ఇబ్బంది లేదు. తోటలు కూడా మీరు చూస్తుంటారు ఆల్రెడీ, మిరప తోటలో వేసినాం. ఇంకా ఇప్పుడు ఇది కావాలంటే చింతాకు పొడి ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడైతే దీంట్లో వేసి వండుతాం, చూద్దరు ఎట్టుంటుందో. ఫస్ట్ అయితే కొరవెండి చేపల్లోకి చింతాకు పొడి వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసుకుందాం, పసుపు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుందాం. రాజీ నువ్వు చెప్తా. ఫుల్గా ఉన్నది చూడడానికి మాత్రం. ఆడేం కలర్ఫుల్గా ఉందా, నల్లగా ఉంటాయా? ఇంకా కలిపి చూడు. వాసన బాగా వస్తుంది అది వేసిన తర్వాత, కమ్మగా వస్తుంది. కొద్దిగా నూనె పోసుకుందాం. ఇగురుకు సరిపడే విధంగా కొంచెంగా నీళ్ళు వేసి కలుపుకుంటా ఉందాం. ముక్కలకి బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఇక్కడే సగం కూర రెడీ అయిపోయినట్టే. ఆ మాట అన్నామంటే చేప ఎత్తుకొని తినేస్తాడు. ఇప్పుడే తినాలి, పచ్చిగా పచ్చాప కదా తినాలి. ఇప్పుడు ట్రై చేయాలి. సుషి పచ్చి తింటే సుషి అంటారు. నువ్వు బాగా చదువుకోమంటున్నావా? యూట్యూబ్ చూడట్లేదు ఏంటి అందుడా రుబ్బుతున్నాడా? అయ్యా నీ బిడ్డలు బయట తీమండియా, చేద్దాం. పరిస్థితి ఆడ పెట్టినాం కాబట్టి అటు పరిస్థితి ఆ విధంగానే ఉన్నది. లేదంటే ఏదో ఒక నోట్లోకి పోయి ఉంటాయి. అది కలుపుతా ఉంటే వాసన వస్తుందిరా, కమ్మగా వస్తుందా? చిన్నగా లేదు కానీ కలుపు బాగా మసాజ్ చేయించరా అజయ్. అంత ఉప్పు చూడు, అన్నీ జరిపినాయి లేదు.
చేప కాదురా ఆ మిరిం చూడరా. అదే తప్పు 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 ఏంది? ఉప్పు కారం అన్నీ జరిపినాయా? కలపడం కూడా కంప్లీట్ అయిపోయిందిరా. కొద్దిసేపు పెట్టేసామంటే మ్యారినేట్ బాగా ఊరుతుంది, ఇంకా ముక్కలకి బాగా పుల్లదనం బాగుంటది. ఉన్నాయిరా. ఇంకా ఊర పెట్టాలా డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి కొద్దిగా కొంచెం అంట. ఇప్పుడు మనం మసాలా వేగేంత వరకు వండించామనుకో సరిపోద్ది. నీట్ గా ముక్కలకి మసాలా బాగా పట్టిపోద్ది. ఆ మాపన కానీ వండుకొని తింటే 3 రోజులు ఇంకా వేరే కూర అవసరం లే. 3 రోజులు వెళ్ళదంట. మనకి ఇదేనా 3 రోజులు ఉంటుంది, 3 క్షణాలు ఉండదు. అది 3 క్షణాలు ఉండదు చెప్పినట్టు అయిపోతుంది. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దామా. కొరవేణి చేపలతో చింతాకు ఇగురు చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు. నువ్వు వేస్తే పరిగిస్తే వెళ్తుంది. నీకేమవుతుందా? నాకు కదా అయిపోయింది. అందరూ వెళ్ళాడు, ఇస్త్రీ కొట్టేసి వెళ్ళాడు పరిగిస్తా. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ ముక్కలు వేసుకుందాం. అది ఎర్రగా వేగించాల. చింతాకి గురి మనం నెల్లూరు స్టైల్లో చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒడి వేసుకోవాల్సిందే. ఎర్రగడ్డలు ఎర్రగా వేగిపోయాయి కాబట్టి టమాటో ముక్కలు వేసుకుందాం. వాళ్ళ అవ్వ దగ్గర గుంజులు తీస్తా ఉన్నాడు. వాళ్ళ అవ్వ డబ్బులు ఇస్తుందని ఏదో పందెం పెట్టుకొని సేవ చేస్తా. అబ్బా, వాళ్ళ అవ్వకి సల్లంగా సోప్ వేస్తున్నాడు. ఈడు వచ్చి ఈడు సోప్ ఎక్కువ వేస్తాడు. ఇందాక ఊరబెట్టుకున్న చింతాకు చేపల ముక్కలు వేసుకుందాం. బొబ్బలే ఉన్నాయి కదా చూసేదానికా. అబ్బా, అది అమృతమా? రంగు హరంత అట్ట అట్ట ఉంటుంది కానీ కూర మాత్రం రంజుగా ఉంటుంది. రాజీ తిరిగిపోతుంది. ఇప్పుడే కలిపేసుకోవాలి నీట్గా. ఆల్రెడీ మనం కలిపేసే కదా ఒక కింద మసాలా కలవాలి. తక్కన ఉండబోద్దు ఈరోజు మాత్రం. ఏ రోజు లేదా రామాజీ? ఈరోజు చూడు నీకు ఎట్లా ఉంది ఇప్పుడు చూస్తుంటే ఎట్టుందో. ఫస్ట్ టైం అభయ కొరవేణి చింతాకు ఎగురా గిన్నెలు తిన్నాం కానీ కొరవేణి ఫస్ట్ టైం. ఇంకా అద్దరిపోతుంది. నిజమేరా, ఎందుకంటే కొంచెం గట్టి పడుతుంది కదా. చింతాకులు వేస్తే ఇంకా గట్టి పడుతుంది. నిజమేరా. బా, ఆ చింతాకు పొడి ముక్కుల్లో కొడుతుందిరా వాసన. అదిరిపోయింది. ఇది చేసేటప్పుడు ఒక రంది ఇదిగోండి ఈ విధంగా మరీ పలసం కాకుండా మరీ చిక్కం కాకుండా అట్ట పెట్టుకోవాలి. తర్వాత ఉండే కొద్దీ అది చెక్కబడిపోద్ది, గట్టిగా అయిపోద్ది. మన ఇష్టం ఎట్టయినా దించుకోవచ్చు, కానీ ఎట్ట గడగట్టేస్తుంది. అది మెరుస్తుంది రా కూర. మంట మాత్రం తక్కువ పెట్టుకోవాలా, మాడిపోతుంది, కింద అడుగు మాడిపోతుంది. అవునా? మనకు పులుపు కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం లైట్గా చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. వాళ్ళ ఇష్టం. ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం వేసుకోవాలి. మావ అయితే కొంచెం వేసింది ఒక్కరంతా. ఓకే, ఇంకా మూత పెట్టేస్తే ఇంకా అయిపోతుంది అంతే. 10 నిమిషాలు వండిస్తే పాతులు మేతేస్తున్నా. దీంట్లో విడేస్తున్నావు వీటిని. నోట్లోనే పట్టుకుని తింటున్నాయి కదరా. ఏమైనా అవి బయట తిరిగి తినేదానికి మనం వేసేదానికి తేడా ఉంటలా? తేడా చాలా ఉంటుంది కదనా. చాలా ఉంటుంది, కానీ ఇంకేం చేయలేం. అయ్యి ఒరే మన అరటికాయలు ఏదో తినేస్తుందిరా. ఏదో తినేస్తుందా? ఇదిగో ఇటుకేదో తెగులు. ఒరే ఇటుకేదో తెగులురా. ఇదిగో తెల్లగా ఇదిగోరా ఏదో తెగులు పట్టిందా మా అరటికాయలకి.
అన్నిటికి ఉందా ఇది దీనికైనా చూడా? దానికి ఒక్కదానికి దీనికేం లేదు. గంట పెట్టచ్చు ఇంకా బుడ అంటుందిరా. అబ్బా చదిపోతున్నాయి అయ్యో సాగినోడు కదంటరా కొరమేను. నా చిన్నప్పటి నుంచి ప్రాణం బాతుందిరా వాడికి ఇరిగిపోతుంటా మొక్కల. సన్న మంట మీద, మంట కూడా కాదు సన్న సెగ మీద అయితే ఉడికిస్తూ ఉన్నాం. ఇంకా కాసేపు పడుతుంది టైము, ఎందుకంటే ఇది ఎక్కువ మంట పెడితే కింద అడుగంటి పద్ది, పైన ఏమో అట్టే ఉంటుంది. మా అత్త అయితే దీన్ని ఇంకొక విధంగా చేస్తుంది. ఇదే విధంగా మొత్తం మనం ఎట్లా చేస్తాం సేమ్ అట్లానే చేస్తుంది. కానీ ఆమె నీళ్ళు ఎక్కువ పోసేస్తుంది. పోసేసి నైట్ పెట్టేసి గమనైపోద్ది కుంపటి మీద. అది కూడా కుంపటి మీద పెట్టేసి ఆ కుంపటి బొగ్గులు పూర్తి అయిపోయే వరకు అట్లనే వదిలేస్తుంది. కూర కూడా నీట్ గా కంప్లీట్ అయిపోతుంది. ఎంతసేపు పడుతుంది ఇది ఇంకా? అంత లేటు, నిదానంగా చేసుకోవాలి దీన్ని. కష్టంలే మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టి తీసేయాలా, లేదంటే నీళ్లు ఇంకా 10 నిమిషాలు మూత పెట్టి తీసేస్తే నీళ్ళు ఇంకిపోతా ఉంటాయి. రెడీ అయిపోద్ది. కాసేపటి రెడీ అయిపోద్ది. ఇంతమంది మంది వచ్చింది అప్పుడు తీసుకున్నారు కదా, వాళ్ళందరూ మంచిగా వచ్చిందని టేస్ట్ పెట్టినారు. అందరూ మంచి రివ్యూ పెట్టారా? ఏదో ఒకటి కూడా చూపిలేదు నాకు. నువ్వా సరే నచ్చింది కదా? నచ్చింది, కానీ ప్రైజ్ కొంచెం ఎక్కువ అనుకుంటున్నారు. కానీ డెలివరీ చార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి. మనం ఏం చేస్తాం చెప్పు? ప్రైజ్ ఎక్కువ అంటే నేను చెప్పేది నజీ, చింతాకు చెట్లు ఏడుండయా, ఏడో రేర్ అయిపోయా. ఏమో నవ్వుతుందా అని చెప్తుంటే. చింతాకు చెట్లు రేరు. అదిగాక చింతాకు చెట్టు ఎక్కి ఆకు దూసి గోతంలో వేసి ఇంటికి తెచ్చి ఎండబెట్టి దాన్ని ఎత్తుకుపోయి పొడి కొట్టి అది తెచ్చి మనకు అమ్మే అంత ఓపిక చాలా తక్కువ మందికి ఉంది. చాలా తక్కువ. లేరు, ఇద్దరు ఏమో ఉండరు, ఇద్దరు ఉండరు. వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం మనం. అది కూడా ఇంకా వాళ్ళు చెప్పిన రేటుకి మనం కొనుక్కోవాలి. వాళ్ళ దగ్గర మనం పోయి చెట్టు ఎక్కి కోసే అంత సీన్ మనకు లేదు, అంత ఓపిక కూడా రాదు. వాళ్ళు కాబట్టి ఏదో చేస్తున్నారు. కొన్ని రోజులు ఇవన్నీ నాకు తెలిసి దొరకవు, కొన్ని రోజులకు దొరకవు. ఇంక రేట్ ఎక్కువ అంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు దేని కష్టం బట్టి దాని రేట్ ఉంటుంది అంతే. ఇంకా తక్కువ దొరకవచ్చు. వాళ్ళ ఊర్లో ఇప్పుడు మన ఊర్లో చింత తోట ఉంది అనుకో, చింతకాయ తోట. అప్పుడు ఎంత రాదా? ఇప్పుడు మన ఊర్లో ఎన్ని చెట్లు ఉన్నాయి చింత చెట్లు నీకు తెలిసే? దానికి గోయినిస్తారా వాళ్ళ చెట్లు? అయితే అన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్ ఇక్కడ. ఇంకంతే కదా, మనం ఏం చేయలేము దానికి. మీకు మరీ ఎక్కువ అనిపిస్తే 1/4 కేజీలు పెట్టుకోండి. 1/4 కేజీలా? 1/4 కేజీ ఉంది, 1/2 కేజీ ఉంది, కేజీ ఉంది. మీ దగ్గరలో ఫస్ట్ మీ పెద్దోళ్ళని ఎవరిని అడగండి. మన ఊర్లో పల్లెటూరులో ఏమన్నా దొరుకుతుంది అని అడగండి. దొరికితే అక్కడ తీసుకొని తక్కువ రేటుకి వస్తే, లేదు ఇంక దొరకని పక్షులు మీరు టేస్ట్ చేయాలనుకుంటే తీసుకోండి. ఎందుకంటే మనకి డెలివరీ చార్జెస్ ఉండవు కదా. అవునులే, వాళ్ళ ఊరిలో దొరికితే డెలివరీ చార్జెస్ 100 రూపాయలు అవుతాయి. ప్యాకింగ్ చార్జెస్ అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. అవును, అవేం ఎవరికి నీకు కస్టమర్కి ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు, మధ్యలో అయిపోతాయి అన్ని. వాళ్ళ దగ్గర దొరికితే అక్కడే తీసుకోమని చెప్పారు. మా దగ్గర కూడా ఎక్కువ ఉండదు, చాలా తక్కువే ఉంటది. అంటే ఈ వీడియో వచ్చిన తక్కువ రోజులు మాత్రమే స్టాక్ లో ఉంటది, తర్వాత మళ్ళీ అయిపోద్ది. ఎందుకంటే దొరికేది కొద్దిగానే, అదొకటే. అది కూడా ఒక సీజన్ లోనే దొరుకుతుంది, ఆ సీజన్ లో మనం తెచ్చుకోవాలి అంతే. ఇప్పుడు మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా దొరకచ్చు. ఒక్కసారి కలిపెట్టుకుందాం. గంటేసి కలిపెట్టకూడదు, చేత్తోనే అట్ట అనాలా. అజీ ఈరోజే అందాజీ మన కూర మరి ఒక రోజు బ్లాక్ కలర్ ఎక్కువైందా? ఎందుకంటావు? ఏమాజీ ఫైనల్ గా కొరవేడిని చింతాకి ఎగిరి అయితే నీట్ గా రెడీ అయిపోయింది. ఇంక దించి పక్కన పెట్టేసుకుందాం. చూడండి మాత్రం చూడడానికే కదరా, రుచి కూడా అదిరిపోద్ది. కొంచెం వాటర్ ఉంటాయి, ఒక గంట తర్వాత అంతా నీట్ గా ఇంక గడ్డ కట్టేస్తుంది. రెడీయా? బా చూడరా ఎంత గట్టిగా చెప్తున్నాడా. చేపలన్నీ అనబాకాజీ, నాకు కోపం వస్తుంది. విడివిడిగా మళ్ళీ కొట్లాడతారు వాళ్ళు. ఏమూడిది కూడా తినేద్దాం నువ్వా? గుర్తొస్తాయిలంటే లెక్క కదా అదే. మీ ఎక్కడ కట్టేసిందిరా, వాసన వస్తుంది. అట్ట చిన్నగా ఇలా విరిగిపోతుంది. ఓడికి తలకాయ ఎవడే కొట్టింది, కష్టపడి కొట్టింది తలకాయలు ఓడికి రా. తలకాయ మీరు తినకపోతే పక్కన భార్య ఆయన మిగిలి తినేది తింటాను. ఇది
మిరువేమంట మీరు నీకు కాదు వాడికి. వాడికే నేను కూడా చెప్తాను. నీకైతే చేపల మొక్కలు కావాలా? నాకు మాత్రం మొక్కలు మాత్రం ఈ చాలు. అంత కాలుతున్నది చేప చెప్పకూడదు అయినా కూడా చేప కదా. ఇది నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీళ్ళు వచ్చేస్తాయి. ఒక్కరంసేపు ఆకు. ఇది ఈ రోజు కాకుండా ఒక రాత్రి నిద్ర చేయనిస్తే ఆ కూర అప్పుడు తినాలా ఈ కొర్రని మొక్కని. కాలుతున్నారు కానీ ఎర్రగుందా? ఏడ ఎర్రగా ఉంది నల్లగా ఉంటే. చింతాకు చేపలు కతక్కన ఉంటాయి ఫ్రెండ్స్, మామూలుగా ఉండవు. అందులోకి ఈసారి అయితే మేము కొరవేణితో చేసాం కాబట్టి చూడండి కండ. ఆ చింతాకు ఫ్లేవర్ వల్ల నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, మాట్లాడలేకపోతున్నాను నేను. మేగడే ఎవరంతా ఎత్తి పెట్టుకోండి, ఎన్న చిలుక్కుందరు. మీకు కూడా చింతాకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. కొరవేణి కొరమేనే కాదు, ఏ చేపతో ట్రై చేయొచ్చు. కాజీ ఏది కావాలో తీసుకో. చూడు ఎట్లా దాంట్లో ఒకటే చాలా నాకు కొడుకుడి. ఇంకోటి కావాలరా? వాడు మనిషి కదా, వాడికి నోరు లేదా? ఏందో ఒకటి చెప్పడం, నీకు కూడా కావాలరా. ఎట్ట మాట్లాడాలనిపిస్తుంది అజీ ఆ విధంగా? సరిపోతుందా? గుడేదా? ఎయ్యిరా ఉళ్ళా ఇన్నున్నాయి కదా, వాసన గుప్పని కొడుతున్నాను నువ్వు దాన్ని కలిపెడుతుంటే. చాలు బాగా కలిపి ఎవరికొకరు తినిపించుకోండి రే, నీ కొడు నువ్వు వద్దునా వద్దు సిగ్గా. అజీ అజీ ఒక్కరోజు అన్న తినిపించుకోవచ్చు కదా, అన్నదమ్ములు కదా. నీకు నేను తినిపించుకుంటే అన్నదమ్మ, తినిపించుకుంటే అన్నదమ్ములు కదా. ఓడిది కూడా పెరుక్కున్నది తినేస్తుంటే, నీది పెరుక్కుని వాడు తినేస్తుంటా. తినిపించుకుంటే అన్నదమ్ములా. ఫ్రెండ్స్ ఫైనల్గా కొరవేణి చింతాకు ఇగురు మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది, మంచి టేస్ట్. కొరవేణితో మాత్రం చేసుకుంటే మంచిగా ఫీల్ అయితే తినచ్చు. ఏమజీ ఫీల్ అవ్వకుండా కూడా తినొచ్చు. కతక్కనుందా? చోట్ల పెట్టుకున్నారు అయితే. చూసారు కదా మన కొరవేణి చింతాకు ఎగురు అయితే ఎట్టొచ్చిందో. సరిగ్గా వచ్చింది. చాలా రోజుల తర్వాత చింతాకుని మళ్ళీ ట్రై చేసాం. చేపల్లో కాకుండా నాటుకోళ్ళు కానీ లేకపోతే చికెన్ లో ట్రై చేద్దామని అనుకుంటా ఉన్నాం. చూడాలి, చికెన్ లో మటన్ లో కూడా ట్రై చేయొచ్చు. ఒక కొత్త రకమైన, అంటే ఇది పాతకాలం వాళ్ళు కనిపెట్టింది, ఇప్పుడు మనం కొత్తగా కనిపెడతాం. చికెన్ వేసుకొని మీ సైడ్ ఏమన్నా తింటారేమో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏమైనా తినే పని అయితే ఎట్టుంటది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇంతవరకు చికెన్ లో అయితే ట్రై చేయాల, ఫస్ట్ టైం అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. తొందరలో ట్రై చేస్తాం. ఏమరా మీకు ఎవరికైనా కావాలంటే ఇది పెడతారులేరా, కావాలంటే అన్నిసార్లు చెప్పలేదు, మన వాళ్ళకి అర్థమైపోతల్లా. సరే 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 ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ కలుద్దాం. బాయ్ 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 బాయ్. పెట్టాడు వాడు ఉండేది ఒకరంతా అయిపోయిన తిడతారు.